సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావారిని కోరుకుంటున్నాను. ఇది మండే వ్లాగ్ అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మండే మార్నింగ్ పరుగు మొదలు పెడితే సాటర్డే ఈవినింగ్ వరకు ఆగే పని లేదండి. పిల్లలన్నా ఆగే అవకాశం ఉంటుందేమో కానీ మదర్స్కి మాత్రం పొరపాటును కూడా అవకాశం అనేది ఉండదు. ప్రతిరోజు మార్నింగ్ లేవడం, పిల్లల్ని లేపడం, వాళ్ళకి బ్యాగులు రెడీ చేయడం, టిఫిన్ రెడీ చేయడం, లంచ్ రెడీ చేయడం, అసలు ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఆ టాస్క్లో ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ పని మొత్తం అక్కడ జరగాల్సిందంతా మిస్ మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. అసలు టైం టేబుల్ అనేది సరిగా ఉండదు. పిల్లలకి స్కూల్ లేట్ అయిపోవడము, వాళ్ళు ఫుడ్ తినకుండా వెళ్ళిపోవడము, ఏదో ఒకటి అనేది గ్యారంటీగా జరుగుతుందండి. ప్రతి తల్లి కూడా ఎంత అటెన్షన్లో ఉండి మైండ్ మొత్తం పెట్టగలిగితేనే సాధ్యమవుతుంది. ఒక పక్కన ఇంటి పని చేసుకోవాలి, పిల్లల పని చేసుకోవాలి, అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సినవి టైం టు టైం అందించాలి. ఇంకెవరన్నా ఉన్నా వాళ్ళకి టిఫిన్లు పెట్టడము, వాళ్ళకి అవసరమని చూసుకోవడము, ఇటు ఇంట్లో గిన్నెలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అన్నీ చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్కి కావాల్సినవి చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించాలి, పిల్లల్ని రెడీ చేయాలి. అస్సలు నిజంగా చాలా గ్రేట్ అండి. మదర్ జాబ్ అనేది ఎవరు చేయలేరు కూడా. ప్రతి తల్లి కూడా చాలా గ్రేట్ అన్నమాట. వాళ్ళకి లేచిన దగ్గర నుంచి ఒక పని తర్వాత ఒక పని అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది, అనుకోవాలి. అలా ముందు మనం అనుకోకపోతే ఏ పని చేయలేమండి. మనం ఏం చేసినా కానీ ఒక ఇదిగా చేసుకోవాలి. అంటే ఒక ప్రణాళిక అంటారు కదా, మైండ్లో అనుకుంటూ ఒక షెడ్యూల్ లాగా చేసుకోవాలండి. కొంతమందిని కాదు, అదే ఒక పని చేసామంటే అదే పని దగ్గర ఉండకుండా ఆల్టర్నేట్గా ఆ పని జరిగేలోపు మనం వేరే పని లైన్లో పెట్టుకోవడమో, లేదంటే ఇంకో పని ఫినిష్ చేసుకోవడమో, అలా చేయకపోతే మాత్రం ఎవరికి కావాల్సిన వారికి టైం టు టైం అసలు ఎవరు అందించలేరు అనమాట. ఇప్పుడు పొయ్యి మీద టిఫిన్ పెడతారు, ఎవరికి అక్కడే కూర్చుంటే అవుతుందా? అవ్వదు. ఇటు ఆల్టర్నేట్ వచ్చి పిల్లలకి స్నానం చేయించడమో, లేకపోతే వాళ్ళ లంచ్ బ్యాగులు, స్నాక్స్ బ్యాగులు సదరడమో, బుక్స్ చదవడమో, అలాంటివి ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేసుకోవాలి. మళ్ళీ టిఫిన్ అయ్యే టయానికి అటు పరిగెత్తి టిఫిన్ చూడాలి. ఈలోపు ఇంకో ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అడిగితే వాటిని అందించాలి. పెద్దవాళ్ళు ఉంటే టీలు కాఫీలు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వకపోతే టైంకి వాళ్ళకి అదొక తప్పు కదా, వాళ్ళకి అందించేయాలన్నమాట. ఇక్కడ ఏం జరిగినా సరే వాళ్ళకి అనుకున్నాయి, వాళ్ళకి టీలో కాఫీలో బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అవి అందించేసేయాలన్నమాట. అది తాగితే టీయో కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అవి తాగితే కాస్త స్థిమిత పడిపోయి ఉంటారనమాట. ఇంకా అలా పెద్ద టాస్కే నడుపుతారండి లేడీస్ అందరూ అయితే కూడా. చాలా గ్రేట్ అనమాట. అది ఎవరు చేయలేరు, జెంట్స్ అయితే అసలు చేయలేరండి. ఎందుకు చేయలేరు అంటున్నామంటే మన పని మనమే చేస్తాము, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఒకళ్ళ పని ఒకళ్ళు చేస్తే అసలు పొంతన అనేది ఉండదు, పనులు అనేవి గజిబిజి అయిపోతాయి, తలకిందులు అయిపోతాయి అనమాట. కాకపోతే ఎవరు చేసేది వాళ్ళు చేయాలి. ఒకళ్ళ పనికి ఒకళ్ళు విలువ ఇచ్చుకుంటూ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అని ఎదురు ప్రశ్నలు అనుకోవడం కూడా చాలా తప్పు. అది ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చినా మన కోసమే, మన కష్టపడినా ఇంట్లో చేసి పెట్టేది కూడా మన వాళ్ళకే. కాబట్టి పట్టుదలలు ఏం చేస్తున్నావు అనే విషయాలకి పోకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, వీలైతే ఒకళ్ళ పనికి ఒకళ్ళు హెల్ప్ చేయడం అనేది కూడా చాలా అవసరమేనండి. ఒక్కొక్కరికి హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగోక లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైంలో కాస్త ఈ హస్బెండ్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళకి కాస్త రిలాక్స్గా ఉంటుంది, పని అనేది సాఫీగా జరుగుతుంది. వీళ్ళకి బాగున్నప్పుడు వాళ్ళకి చేయాలి, వాళ్ళకి బాగున్నప్పుడు వీళ్ళకి చేయాలి. ఎవరు చేస్తారులే, మా వాళ్ళు అసలు చేయరు అనే చాలామంది లేడీస్ అనే అనుకుంటూ ఉంటారు. ఇంకా అనుకున్నప్పుడు మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్లకి వెళ్లకుండా నిదానంగా మన పని మనం చేసుకోవడమే బెటర్ అండి అలాంటి వాళ్ళతో. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే మన మనసుకు అనేది తెలుస్తుంది, ఎవరు ఎలా చేస్తారు ఏంటి, పని తప్పించుకునే వాళ్ళ, చేసేవాళ్ళ, చేయగలిగి చేయట్లేదా, లేదంటే చేయలేకే తప్పదని చేసుకుంటున్నారా అనేది మనము ఆలోచించుకుని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా సరే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటే ఈజీ అవుతుందండి. ఇంట్లో పని అంటే ఆడవాళ్ళే మ్యాక్సిమం చేసుకుంటారు. ఎక్కడో ఎంప్లాయీస్, లేదంటే చదువుకున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, అంటే సిటీస్లో ఉండే వాళ్ళైతే హస్బెండ్ ప్రతి పని కూడా చేస్తారండి. సిటీస్లో మ్యాక్సిమం చేస్తారు. ఎంప్లాయీస్ అయితే మెయిన్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరు హడావిడిగా వెళ్ళిపోవడమో,
టైం కుదరకపోవడము అలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళైతే మెయిన్గా నేను చాలాసార్లు చూశాను. సిటీలో అయితే బట్టలే ఆరేయడము, తీయడము, ఇంట్లో అయితే గిన్నెలు కూడా అలా వాష్ చేస్తూ కూడా ఉంటారండి. చాలా చోట్ల చూశాను. దీనిలో తప్పేముంది, మన ఇంట్లో పని మనమే కదా చేసుకునేది అనుకుంటారు. కానీ పల్లెటూరుల సైడ్కి వచ్చేటప్పటికి చిన్న పని చేసిన వాళ్ళ ఆయనతో చేస్తుంది, వాళ్ళ ఆయన చేస్తున్నాడు, ఆడవాళ్ళ పనులు చేస్తాడని చెప్పి చాలా తక్కువగా తీసేసి మాట్లాడతారండి. అందుకు సగం వాళ్ళు చేయరు, చేసి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళని చూసి ఇళ్ళ పక్కన వాళ్ళు మాట్లాడే మాటలకి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. అలా ఉంటుంది. కానీ మన ఇంట్లో పరిస్థితి మనదండి. ఎవరి గురించి ఆలోచించకుండా మనకు మనస్ఫూర్తిగా మన వైఫ్కో, మన హస్బెండ్కో, ఇంట్లో అయినా బయట అయినా హెల్ప్ చేయాల్సిన అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అది మన ఇంట్లో పని, మన వారికి మనం సహాయం చేసుకోవడం అవుతుంది. కానీ ఇళ్ళ పక్కన వాళ్ళ గురించి అసలు మనం ఏ విషయంలో కూడా ఆలోచించుకోకూడదండి. వాళ్ళు రకరకాలుగా అంటారు. చేస్తే చేయటం లేదా, చేస్తే చేస్తున్నాడు ఆడవాళ్ళ పనులు అంటారు, చేయకపోతే అసలు ఏం పట్టించుకోడు, భార్యకు బాగోకపోయినా కూడా వదిలేసి వెళ్ళిపోయారని చెప్పని ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు. వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. మన భార్య, మన భర్త, మన పిల్లలు అనే భావం కలిగి మన ఇంట్లో పని మనం చేసుకుంటే ఎవరు అనుకున్నా మనకు అనవసరం. అనేవాడెవడు పెట్టేవాడు కాదు, చూసేవాడు కాదు, చేసేవాడు కాదు అనే విషయాన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూస్తే ఏమనుకుంటారో, చేస్తే ఏమనుకుంటారో అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు అన్నమాట. అనేవాళ్ళు మనం మంచిగా ఉన్నా అంటారు, మనం చెడ్డగా ఉన్నా అంటారు, ఎలా ఉన్నా అంటారు. కానీ మన మనస్సాక్షికి మనం చేస్తుంది, చేయిస్తుంది, మనకు సహాయపడేది, మనం చేయించుకుంటుంది కరెక్టా కాదా అనేది కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. మనం చేయగలిగే ఓపిక ఉండి భర్తతో చేయిస్తే అది తప్పండి. అలా కాదు. మనకు బాగున్నప్పుడు తనంతట తను వచ్చి హెల్ప్ చేస్తే కొంతవరకే ఉంటుంది ఆ లిమిట్ కూడా. మనం అది ఆసరాగా తీసుకోకూడదన్నమాట. ఆఫ్టర్నూన్ మా లంచ్ అయిపోయిన తర్వాత రెసిపీ అని చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ అండి. మనకి చూపించినన్నే ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏవైనా సరే, ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటితో చేసుకోవచ్చు. ఇవి పంప్కిన్ సీడ్స్ అండి, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, మీకు తెలిసే ఉంటుంది. ఇవి పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ఖర్జూరం, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ అనమాట. ఇవ డ్రై ఫ్రూట్స్ అనేవి మనము ఇంట్లో పిల్లలు నానపెట్టిన తినరు, చాలా వరకు పురుగులు పట్టిపోతూ ఉంటాయి కదా. అందుకే వాటితో నేను సింపుల్గా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనొచ్చు, స్వీట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అది తయారు చేసి చూపిద్దాము. చాలా హెల్దీ అనమాట. బ్యాక్ బోన్స్ కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, హెల్దీ ఫుడ్. ఈ డేట్స్ ఉన్నాయి కదా, పచ్చివి లైన్ డేట్స్, ఖర్జూరం అంటారు. ఇవి గింజలు ఉన్నాయండి, గింజలు లేకుండా మనం తీసుకోవాలి. ఇవి బాదం పప్పులు, ఇవి అందరికీ తెలిసినవే కదా. ఇందులో ఇవి లేవు అవి లేవు అనుకోకూడదు. మీరు మాత్రం ఇందులో వచ్చేసి నాకు ఆ జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ కొంచెం రేటు కలవండి. ఈ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి వీటి మీద చూసుకుంటే రేటు తక్కువగానే ఉంటాయి. పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అయితే ముందుగా ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చి ఖర్జూరం కూడా ఇలా విత్తనాలు, గింజలు తీసేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా బాగా. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఖర్జూరం కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో బెల్లం వేసుకోవాలండి. ఇవి క్యూబ్స్ లాగా ఉంటాయి మా ఇంట్లో. ఇవి క్యూబ్స్ సరిపడినంత స్వీట్, పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారనుకుంటే బెల్లమే కాబట్టి వేసుకోవచ్చు. మనం ఖర్జూరం కూడా వేస్తాం కాబట్టి స్వీటు, బెల్లము, ఖర్జూరం రెండింటి మీద చేస్తాం కాబట్టి మీరు తినే స్వీట్ని బట్టి అది వేసుకోవచ్చండి. బెల్లంలో వాటర్ ఏమి వేయవసరం లేదు. వాటర్ వేయకుండానే వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది అన్నమాట. బెల్లం కరిగిన తర్వాత మనం ఖర్జూరం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసేయాలి. రెండు కలిపి ఇలా మనకి ఒక పాకం రూపంలో వస్తుందండి. అలా వచ్చిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వకూడదండి, వేడి మీదే పక్కన పెట్టుకుని మనం పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కలిపి మిక్స్ చేసుకునే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్ట్రక్చర్ కూడా బాగా వస్తుందన్నమాట. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపి ఒక స్టీల్ పళ్ళెం తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం కలుపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్చర్ని దీనిలో వేసుకుని బాగా కలిపి మొత్తం కలిసేటట్టు కలిపి ఇలా డ్రై ఫ్రూట్స్ బాల్స్లా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అని కూడా అనొచ్చు, దీన్ని లడ్డూనే అంటారు. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్త్కి చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ నానబెడితే తినని వాళ్ళు, లేదంటే అసలు మెయిన్ మనమే మర్చిపోతాం నానబెట్టడం అనేది. డైలీ ఒకరోజు నానబెడదాం అనుకుంటాం, రెండో రోజుకి మర్చిపోతాము.
సో ఇలా కనుక చేసుకుని ఒక్కరోజు ఒక గంట సమయం కేటాయించుకుని ఇలా చేస్తే ప్రతిరోజు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది ఈ రెసిపీ అండి. మిగిలిన పౌడర్ ఏమన్నా ఉన్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇలా బెల్లం ఖర్జూరం పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. వర్షం అయితే బాగా వస్తుందండి, బట్టలు ఇంట్లో వేసేసాను, ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఇదండి ఈరోజు వీడియో. ఈ రెసిపీ కానీ ఏమైనా మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఏదో ఒక మంచి విషయం కానీ, మంచి టిప్ కానీ, మంచి ఫుడ్ ఐటెం కానీ, రెసిపీ కానీ ఏదో ఒకటి ఉంటుందండి. కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్. ఓం సాయిరామ్.